ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 7వ అధ్యాయము. సుశీలుడను బ్రాహ్మణుని కథ. శంకరుడు పార్వతీదేవిని ఉద్దేశించి, పార్వతి, ఇంకనూ మాఘస్నాన ఫలములను చెప్పుచున్నాను వినుము అని చెప్పసాగెను. విన్న మాత్రము చేతనే 100 జన్మలయందు చేసిన పాపపు రాశులన్నీయూ నశించును. ఈ మాఘమాసమునందు విధివశమున ఎవడు శ్రీహరిని ఉద్దేశించి స్నానమాడునో వాడు వైకుంఠమును చేరును. ఇందుకు తార్కాణముగా ఒక కథ గలదు. దాన్ని చెప్పెదను వినుము. తొల్లి గోదావరీ తీరమున ద్వాపరయుగమునందు వేదము వేదాంగములు వాని తత్వార్థములు తెలిసిన సుశీలుడు అను ఒక విప్రోత్తముడు కలడు. అతడు దేశాటనము చేయుచు దారి తప్పి ఒక మహా అరణ్యమున ప్రవేశించును. ఈ అరణ్యము అనేకమైన వృక్షములతోడను దట్టమైన వెలగ మామిడి మర్రి తిరిసిన దేవదారు మొదలగు చెట్లతోడను ముండ్ల పొదలతోడను దారు వృక్షములతోడను చీకటి అయి ఉండు భయంకరమైన వెదురు పొదలతోడను కుక్క నక్క కూతలతోడను పక్షుల కలకలారావములతోడను ఎండుటాకుల నిండు చప్పుళ్లతోడను మదించిన ఏనుగు దున్న పంది పెద్ద పులి మొదలగు క్రూర జంతువుల ఘ్రింకారాములతోడను దావానములచే బయలుదేరిన భటభట ధ్వనుల చేతను భయంకరమైన ఇతర ధ్వనుల చేతను నిండి ఉండెను. ఆ అరణ్యమున చండ్ర చెట్టు ఆకారమున ఒక రాక్షసుడు ఉండెను. ఆ రాక్షసుని పాదములు చండ్ర చెట్టుగాను మిగిలిన శరీరమంతయు క్రూరమైన రాక్షసాకారముగాను ఉండెను. పాదములు చండ్ర చెట్టులో ఉండెను. అది ముళ్ళు కలిగి దాని కొమ్మలు గాలికి కదిలినప్పుడు శరీరమునకు ముళ్ళుగుచ్చుకొనుచు ఆ క్రూరుడైన బ్రహ్మరాక్షసుడు నల్లని మబ్బు వలె కాటుక కాంతి కలవాడై ప్రళయకాల రాత్రితో సమానమైన ఆకారముతో పెద్ద నోరుతో శుష్కమైన పొట్టతో వంకర పండ్లతో క్రూరబుద్ధి కలవాడై ఎర్రని కండ్లు కలవాడై దూరదృష్టితో దిగంబరుడై తిండిలేక ఎర్రని గడ్డము మీసము వెంట్రుకలు గలవాడునై ఉండెను. పాదములు చెట్టునందు ఉండుటచే కదలలేక ఇటు నిటు తిరుగుచు కొమ్మల చేత కప్పబడి ఉండెను. ఆ ముండ్లు గుచ్చుకున్నందున శరీరమంతయు నెత్తురు బయలు వెడలుచున్నది. కొమ్మల ద్వారా కారు రుధిరము దిగి కాలువగా ప్రవహించుచున్నది. ఆ రాక్షసునకు ఆహారము నీరు లేక జంతువులను తినుటకు వీలు లేక నరక దుఃఖమును పొందుచుండెను. సుశీలుడు మార్గము తప్పుట చేత తీర్థయాత్ర చేయుచు భయము చేత కష్టములు బాపు కేశవుని ప్రార్థించుచు ఆ చెండ్ర చెట్టునందు గల రాక్షసుని చూచెను. ఆ రాక్షసుడు బాధచేత మిక్కిలి ఏడ్చుచుండెను. మార్గము తప్పి భయమందిన విప్రుడు రాక్షసుని చూచి మరింత భయపడెను. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని శ్మశానమందు గాని వనమందు గాని నీటి అందు గాని ఇంటి అందు గాని కలిగిన భయమును శ్రీహరి తొలగించునని విషయం తలుచుకొని శ్రీహరిని ధ్యానించుచు భయమును విడిచి రాక్షసుని చూచి ఇచ్చటనే నిలిచి ఉండెను. కొంతసేపటికి రాక్షసుడు బాధచే మూర్ఛనొందెను. ముండ్లు గుచ్చుకొని రక్తము మాంసము బయటకు వచ్చిచుండెను. విచారించుచుండెను. మూర్ఛను పొందుచుండెను. రాక్షసులకు కూడా భయంకరుడైన ఆ బ్రహ్మరాక్షసును చూసి సుశీలుడు దయగలవాడై ఇట్లనెను. ఓరి రాక్షసాధమా, ఇటు నిటు తిరగకుము, విచారింపకము, కొంతకాలం అట్లుండుము. నీవు ఎవరు? పూర్వజన్మమందేమి పాపం చేసేతివి? నీవే కర్మచేత ఈ దుఃఖమును పొందితివి? ఈ విషయం అంతయు నాకు చెప్పమని అడిగెను. ఆ రాక్షసుడు సర్వభూత దయాళుడైన సుశీలుని పలుకులు విని ఏడుపు మాని విప్రదర్శనం వల్ల తన యొక్క స్మృతి కలిగి, బ్రాహ్మణోత్తమ, నాకు ఇప్పుడు మీ దర్శనం చేత జన్మస్మృతి కలిగినది. నేను పూర్వము పుణ్యమును చేయక పాపమునే చేసి తిని. పడమటి తీరమున గోకర్ణమందు మధువ్రతమున ఒక గ్రామము కలదు. ఆ గ్రామమునందు అనేకులు విప్రులుండిరి. నేనును బ్రాహ్మణుడను. ఆ గ్రామమునకు నేను అధికారిని. అందువల్ల అన్ని వ్యవహారములను నేనే చుంటిని. కానీ విముఖత చూపుచుండువాడును. సదా అసత్యముచే పలుకుచుంటిని. బ్రాహ్మణ ధనములను అపహరించితిని. ఆ ధనమే నాకు ఇష్టము. ప్రతిదినము విప్రగృహముల నుండి ధనము వచ్చేటిది. అది రానిదే నేను భోజనం కూడా చేసేటివాడిని కానను. నా శరీరమంతయు విప్రధనముతో నిండినది. ఇట్లు సంఖ్యాకమైన ధనము ఆర్జించితిని. నా ఇల్లు ధనధాన్యములతో నిండినది. ధర్మార్థము కొంచెమైనను ఖర్చు పెట్టలేదు. నేను ఎప్పుడునూ విప్రులను అతిథులను పూజించలేదు. అడిగిన విప్రులకు అన్నము పెట్టలేదు. పుణ్యకాలమందు విప్రులకు అన్నము గాని ధనము గాని ధాన్యము గాని ఒకప్పుడైనను ఇవ్వలేదు. స్నానమును చేయలేదు. జన్మమెన్నడూ చేయలేదు. జపమెన్నడూ చేయలేదు. ఆచారం అసలే లేదు. మంచి కార్యమును చేయలేదు. సంధ్యావందనము సలుపలేదు. మంత్రములను విడిచి అందరకు కనపడినట్లు తంతం మాత్రము జరుపుచు విప్ర విద్యను ఎట్లు వచ్చునా అను మంత్రం మాత్రము పఠించువాడును. విష్ణు పూజ ఎన్నడూనూ చేయలేదు. సదా విషలోలుడై స్వభోజన ప్రియుడై ఉంటిని.
దేవుని ఎదుట త్రుటి కాలమైనను దీపం ఉంచలేదు. సత్సాంగత్యమై ఎన్నడూనూ చేయలేదు. సజ్జనులు సంభవించినను వారుండు తావు వదిలి దుర్జనులుండు స్థలముకేగి నరకమున అనుకూలమైన పలుకులతో సంతసించువాడును. నా మనస్సున హరి పాదార వింద ధ్యానము ఎన్నడూనూ చేయలేదు. వినుటి యందు నాకు ఇష్టమూ లేదు. నేనున్న స్థలమందు హరికథ జరిగినచో ఆ చోటును వదిలిపోవదును. నా జీవితమందే జంతువునకు ఉపకారము చేయలేదు. ఇట్టి నా దురవస్థ స్వకర్మ చేత సంభవించినది. నేనంతటా చనిపోయి ఘోరమైన యమలోకము చేరి 8 యుగములు మిక్కిలి కష్టములను అనుభవించి తిని. యమభటులు యముని ఆజ్ఞ వలన నన్ను భూతలములకు పడి త్రోసివేసిరి. నేను గాడిదనై, ఏనుగునై, కుక్కనై, నక్కనై, పిల్లినై, పందినై, తోడేలునై జన్మించి తిని. ఒక్కొక్క జన్మయందు 10,000 సంవత్సరములు జీవించి తిని. పిమ్మట ఈ అరణ్యమందు చండ్ర చెట్టునైతిని. పాదములు చండ్ర చెట్టు, పైభాగము రాక్షస రూపము. పాదములు ఈ చెట్టునందు ఉండుట చేత ఎచ్చటకు పోలేక వాయువశమున ముండ్లు గుర్చుకొని శరీరం మిక్కిలి బాధ చెందుచున్నది. నెత్తురు మాంసము బయటకు వచ్చుచున్నది. దానిని నేను తినుచున్నాను. నేను పూర్వజన్మం వలన ఈ విచారమును పొంది తిని. నీ దర్శన భాగ్యము నా పూర్వజన్మ కృతము తెలియజేసినది. నా పాపమును బాసి నన్నెట్లో రక్షించదవో అని ప్రార్థించెను. సుశీలుడు రాక్షసుని వృత్తాంతం విని, రాక్షస, నీకు గొప్ప కష్టం సంభవించినది. ఈ అరణ్యమున దగ్గరగా నీరు ఉన్నదా? చెప్పుము. ఆ నీటితో నిన్ను రక్షించెదను. నీ దుఃఖములను తొలగింతును అని పలికెను. అప్పుడు రాక్షసుడు, విప్రోత్తమ, ఈ వనమందు 12 యోజముల మధ్య నీరు లేదు, ఆ పైన కలదు అని చెప్పెను. అంతా ఆ విప్రుడు, నీ పాపం పో విధానమును చెప్పెదను వినుము అని పలుకగా ఆ రాక్షసుడు పలుకుచున్నాడు. ఆర్య, నాకు 4 పుత్రులు కలరు. నా కాపురము పూర్వము గోకర్ణ దేశమున కలదు. అప్పుడు ఆ 4 పుత్రులు దుష్ప్రవర్తన చేత నరక దుఃఖములను పొందిరి. అట్లే వారి వంశము సంతానమంతయు అనుభవించిరి. వారిలోనొకడు ఇప్పటికీ అచట నివసించుచున్నాడు. అతని పేరు భాష్కలుడు. వాడును వాని తల్లిదండ్రులతో సమబుద్ధి కలవాడై ఆ గ్రామమునకు అధికారే ఉండెను. అతడును పాపములు చేయుచు దురాచారపరుడుగాన వాని వలన నాకు ముక్తి లేదు. మాకు దుఃఖ విమోచనం ఎట్లు సంభవించును అని పలుకగా బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు. ఓరి రాక్షస, నీకు భయము లేదు. భాష్కలుని వలన ముక్తి కలుగును. నేను వెంటనే మీ గ్రామమునకు పోయి భాష్కలునితో నీవు తరించు త్రోవను గూర్చి చెప్పెదను అని రాక్షసునితో సుశీలుడు పలికి గోకర్ణ దేశమున గల భాష్కలుని చూచెను. విప్రుడు ఆ భాష్కలునితో తాను చూచిన సంగతి సవిస్తరముగా చెప్పి, భాష్కల, నీవు మాఘమాసమున సూర్యోదయ కాలమందు స్నానము చేయము. దాని చేత నీ పితృదేవతలు ముక్తిని పొందుదురు. ఎవడు ఈ మాసమున సూర్యోదయ కాలమున స్నానము చేయునో వాడు శ్రీహరి సాన్నిధ్యమును చేరును. ఓయి, నీ వంశమందు ఒకడు బ్రహ్మరాక్షస రూపము పొంది బాధపడుచున్నాడు. నీవు అతనిని పాప విమోచనముకై మాఘస్నానము ఆచరింపుము. దానివలన అతడు తరించును అని చెప్పి సుశీలుడు తన ఇచ్చ వచ్చిన రీతిని పోయెను. పార్వతి, కొంతకాలమునకు మాఘమాసము రాగానే భాస్కలుడు సుశీలను వచన ప్రకారము మాఘమాసము స్నానము చేసెను. ఇట్లు భాస్కలుడు స్నానము, జపము, తర్పణము మొదలగునవి ఆ బ్రహ్మరాక్షసుని కొరకై ఈ మాసమంతయు జరిపెను. పార్వతి, కొంతకాలమునకు మాఘమాసము రాగానే భాస్కలుడు సుశీలను వచన ప్రకారము మాఘస్నానము చేసెను. ఇట్లు భాస్కలుడు స్నానము, జపము, తర్పణము మొదలగునవి ఆ బ్రహ్మరాక్షసుని కొరకు ఈ మాసమంతయు జరిపెను. మాసం చివర బ్రహ్మరాక్షసుడు ముక్తిని పొందెను. చండ్ర చెట్టు నేల మీద పడెను. ఆ రాక్షసుడు రాక్షస దేహం విడిచి దివ్యమైన శరీరమును దాల్చి స్వర్గలోకమునకు చేరును. ఈ విధమైన ఈ మాసఫలమును నీకు చెప్పితిని. పాపభీతి కలవాడు మాఘస్నానం ఆచరించిన పాపములన్నీ పటాపంచలగును. విష్ణులోక ప్రాప్తి కలుగును. భక్తి శూన్యుడై భ్రమ కలిగి మాఘస్నానము ఆచరించనుచో దేహాంతరమందు కుంభీపాకము నరకమును పొందుటలో సందేహమే లేదు. ఇది స్కాంద పురాణ అంతర్గతమగు మాఘపురాణము 7వ అధ్యాయము సమాప్తము.